సో గైస్ వి ఆర్ ఇన్ లోనావ్లా. కొంచెం దూరం ఉండేది ఎలా నేను రోజు దూరం వచ్చేదాన్ని. అసలు డ్రెస్ కూడా రానియొచ్చు కదా. సో గైస్ వి ఆర్ ద ఎయిర్పోర్ట్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయింది కదా, అసలు చాలా ఇన్యాక్టివ్ ఉంటున్నా, నేను ఏం పోస్ట్ చేయట్లేదు. ఇది కూడా మేము వెళ్ళింది ఆగస్ట్లో. చూసారు కదా, లోనావ్లా వెళ్తున్నాం అనమాట, నేను నా ఫ్రెండ్. సో వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మాకు యాక్చువల్గా ఇప్పుడు టైం ఎంత చెప్పినావు ఒకసారి? టైం వచ్చేసి 1:22. మాకు ఫ్లైట్ ఎప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ 5:45కి. ఎందుకు ఇప్పుడే వచ్చినాము అని అంటే మాకు పొద్దున్న లేచి అలవాటు లేదనమాట. మళ్ళీ 5:45 కంటే మనం 3కి ఇవ్వాలి. అంత సోది మనకి. నైట్ టైం మనం ఎట్లయినా పండుగం కదా, అందుకని సర్లే ఇంకా 11:30కి మన జేబీఎస్ నుంచి బస్సు ఉంటే అక్కడ నుంచి వచ్చేసినాము. చెక్ ఇన్ అయిపోయింది, అన్న అయిపోయినాయి. ఇంక ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నిద్ర వస్తుంది. ఏం చెప్పాలి, అవన్నీ పెట్టుకుంటారు. నీళ్ళు కట్టరు, పౌడర్ డబ్బాలు అన్నీ ఏమిడన్నా పెట్టుకుంటాడు బ్యాగ్లో. ఫస్ట్ ట్రిప్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్. సో మెనీ ఫెయిల్డ్ ట్రిప్స్, ఫెయిల్డ్ అటెంప్ట్స్, ఫెయిల్ ప్లాన్స్. ఫైనల్లీ ఇది కూడా సడన్ ప్లాన్. జస్ట్ 2 days బిఫోర్ ప్లాన్ చేసినాం, టికెట్లు బుక్ చేసుకున్నాం. అది కూడా తక్కువ ఉన్నాయనే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అది కూడా తక్కువ ఉన్నాయని అంటే రీమేక్ తక్కువ, అది వేరే విషయం. సీన్ లేదు, తక్కువనే ఉన్నాయి. అంటే రీజన్ ఫ్లైట్ టికెట్ యా రీజనబుల్. సో యా లెట్స్ మీట్ ఆఫ్టర్ సమ్ టైమ్, నాట్ టుమారో మార్నింగ్, ఆఫ్టర్ సమ్ టైమ్. చలో guys, we are heading. సో యాక్చువల్లీ మా ఫ్లైట్ ముంబై వరకు ఉండే. ముంబై టు లోనావ్లా మళ్ళీ మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. ఫైనలీ మార్నింగ్ 7 o'clock అట్లా ఏమో ముంబై రీచ్ అయిపోయినాము, ముంబై ఎయిర్పోర్ట్. సో మేమైతే ఒక రిసార్ట్ టైప్ బుక్ చేసుకున్నాము. లాస్ట్ మినిట్లో ఒక్కటి దొరికింది, దాని పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు. ఒక రూమ్ టూర్ కూడా చేసిన, చూడండి. సో గైస్ మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయినాం. నవ్య, ఐ యు రెడీ? అయ్యో వర్షం పడుతుంది, మాకు ఆకలిస్తుంది. టైం 12:31 అట్లా అవుతుంది. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని స్నానం చేసేసి ఇప్పుడు వెళ్తున్నాం. ఫస్ట్ తినాలి, తర్వాత కొంచెం వెదర్ చూడండి మీరు ఎంత బాగుందో ఇక్కడ. వావ్, బట్ ఇట్స్ రైనింగ్. యా, నవ్య కూడా కనిపిస్తుంది ఇందులో. సో అదనమాట, ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాం. ఏం తింటామో అసలు ఇక్కడ ఏం బాగుంటుందో తెలీదు, బట్ స్నాక్స్ టైప్స్ ఏదో ఒకటి తినాలి. దాని తర్వాత ఇంక ఎక్స్ప్లోర్ చేయడానికి పోవాలి లోనావ్లా. సో మేమైతే లంచ్ కానీ ఇక్కడ మా రిసార్ట్ దగ్గర ఒక ప్లేస్ ఉండేది, పంజాబీ దాబా టైప్స్ అనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఐ మీన్ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి షాపింగ్ చేయడానికి కూడా, అండ్ కిడ్స్ కోసం కూడా కొంచెం ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. నేనైతే ఫుడ్ వీడియోస్ ఏం తీయలేదు, ఫుల్ ఆకలితో నుండి మంచిగా తినేసిన. పడిపోతున్నట్టు ఉన్నా గైస్, జారుతుంది. అందుకే కాల్పడి ఉండాలి అర్చన, అందుకే కాల్పడి ఉండాలి అర్చన. ఇంకా తినేసి మేమైతే ఇక్కడే నార్మల్గా సైట్ సీయింగ్ చూడడానికని వెళ్తున్నాం. పర్టికులర్ ప్లేస్ అని ఏం కాదు, ఇక్కడే వ్యూ పాయింట్స్ అలా ఉంటాయి కదా, సో అవి చూడడానికి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఐ మీన్ వర్షం కూడా పడుతుంది, బట్ ఆ నేచర్, ఆ రోడ్స్ చాలా మంచిగా అనిపించినాయి నాకైతే.
దాని తర్వాత మేము ఇక్కడ ఒక లేక్కి వచ్చినాము. ఆ లేక్ పేరు ఏందో నాకు అస్సలు గుర్తు రావట్లేదు. ఇప్పుడు నేను గూగుల్ చేసేంత కూడా లేదు. ఐఎమ్ సారీ, ఇదేం ఇన్ఫర్మేషనల్ వీడియో ఏం కాదు. నాకు లేక్ పేరు నిజంగా గుర్తొస్తలేదు, కానీ బాగుండే. ఇక్కడ కొన్ని పిక్చర్స్ వీడియోస్ తీసేసుకొని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ నాకు తెలిసి ఇంకెక్కడికి పోయినాం చూడండి నెక్స్ట్ క్లిప్లో. ఎక్కడికి వెళ్ళలేదు గైస్. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం వెనకకి, మా రిసార్ట్కి. ఆ రోజుకి అంతే. ఇంకా ఇది మా రిసార్ట్లో బయట వ్యూ అనమాట. చాలా బాగుంది. కాకపోతే స్విమ్మింగ్ చేయాలంటే చాలా చల్లగా ఉండే అనమాట. సో గైస్ ఇప్పుడైతే మేము డిన్నర్ చేయడానికి వచ్చినాము. ఇక్కడ మ్యాప్రోస్ కొత్త ప్లేస్ చూపించింది మా ఫ్రెండ్. సో ఇక్కడికి వచ్చినాము. ఫుడ్ ఎట్లుంటుందో చూద్దాము. వీలైతే వీడియోస్. సో ఇప్పుడు చూపిస్తున్న ఈ కెఫే అయితే క్లోజ్ ఉంది. దాని పక్కన ఇంకొకటి ఉంటే దాంట్లోకి పోయినాము. కాకపోతే వీడియోస్ తీయలేదు. యాజ్ యూజువల్ మనం తినేటప్పుడు అన్నీ మర్చిపోతాం కాబట్టి. గైస్ ఇప్పుడే డిన్నర్ చేసేసి, డిన్నర్ మాత్రం మస్తు మంచిది. ఇక్కడ ఫుడ్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించినాయి. ఇప్పుడే పిజ్జా, శాండ్విచ్, ఫ్రైస్ అండ్ డెజర్ట్స్ తినేసి వచ్చినాం. ఇక్కడ కూర్చుందామని పూల్ దగ్గరకు వచ్చినాం అనమాట. కాకపోతే ఇక్కడ కూర్చోడానికి లేదు, బికాజ్ కిందంతా పచ్చిగా ఉంది. చైర్లు కూడా పచ్చిగా అయిపోయినాయి. సో ఇక పైకి వెళ్ళిపోతాం కావచ్చు. స్విమ్మింగ్ చేసేంత లేదు, చాలా చలి ఉంది, వర్షం కూడా పడుతుంది. సో ఈరోజుకి ఇంతే. గుడ్ నైట్. రేపు ఎక్కడికి వెళ్తామో రేపు చూపిస్తా. సో దిస్ ఈస్ డే 2 అనమాట. ఈరోజు మేము ఏక్ ఐ మందిర్ అని ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది లోనావ్లలో, అక్కడికి వెళ్తున్నాం. ఇది చాలా పైకి ఎక్కాలి గైస్. అసలు స్టెప్స్ ఉంటాయి పైకి, ఫుల్ పైకి. ఒక దిక్కేమో వర్షం పడుతుంది, ఇంకో దిక్కేమో ఇట్లా పైకి ఎక్కాలి. బట్ వ్యూస్ ఇక్కడ నుంచి బాగున్నాయి, ఆ చిన్న వాటర్ ఫాల్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి మాత్రం దండం పెట్టాలి అసలు. బట్ పైనకి వెళ్ళినాక మాత్రం అక్కడ వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా ఉండే, చాలా బాగుండే. అండ్ ఇంకా పైన కేవ్స్ కూడా ఉంటాయి, కార్లా కేవ్స్ అని, చూడండి అవి కూడా పెడతాం. అండ్ ఇట్లా ఎక్కుకుంటూ పోతున్నాం. మధ్యలో కొంచెం స్వీట్స్ అన్నీ తినేటివి కనిపించినాయి, చూడండి. మందిర్ ఇంకా కేవ్స్ చూసిన తర్వాత మాకు ఇంకా చాలా ఆకలేసింది, లేట్ అయిపోయింది. సో లంచ్ చేద్దామని ఇక్కడ ఒక రిసార్ట్ టైప్ కనిపించింది. అందులోనే ఒక కెఫే ఉండే, అక్కడికి వెళ్ళినాము, తిన్నాం. నార్మల్ పాస్తా, పిజ్జా ఇవే బాగుండే. బట్ ఇక్కడ ప్లేస్ కూడా, ఈ రిసార్ట్ కూడా చాలా బాగుండే, బట్ ఫుల్ కాస్ట్లీ కూడా. ఇంకా దీని తర్వాత మా నెక్స్ట్ ప్లేస్ ఏంటి అంటే టైగర్ వ్యూ పాయింట్. అది కూడా బాగుండే, బట్ చూడండి మీరే, చూపిస్తా ఎట్లుందో. క్లౌడ్స్తో ఇగో ఇప్పుడు ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది అక్కడ కూడా అట్లనే కవర్ అయి ఉండే. ఇగో ఇప్పుడు ఇదే ఆ ప్లేస్ చూడండి. లోపల అసలు ఏం కనిపించదు, బట్ ఓకే కొంచెం కవర్ చేసిన ఎంతో కొంత చూడండి. అది అయిపోయినాక రిటర్న్ పోయేటప్పుడు మాకు మధ్యలో ఇంకో వాటర్ ఫాల్ కనిపించింది అనమాట. ఇంకా అక్కడికి పోయి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. ఇంకా నైట్ డిన్నర్ చేసి, మాది ఈరోజు లాస్ట్ డే అనమాట, బ్యాక్ టు ముంబై. మళ్ళీ మాకు ముంబై నుండి ఫ్లైట్ ఉంది. ఇక్కడ తినేసి డైరెక్ట్ మళ్ళీ ముంబైకి వెళ్ళిపోవడమే. ఫుడ్ బాగుండే ఇక్కడ కూడా. ఇక ముంబై వచ్చి సీలింగ్ మీద నుంచి పోకపోతే మనకు ముంబై వచ్చిన ఫీల్ ఉంటుందా ఉండదు. ఇక మా డ్రైవర్కి చెప్తే అక్కడ నుంచి తీసుకుపోయిండు. యాక్చువల్లీ మాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉండే 3 o'clockకి, బట్ మేము ముంబై రీచ్ అయింది 9 o'clockకి. ఇక అట్లనే మెరైన్ డ్రైవ్ చూసేసి వెళ్ళిపోదాం అన్నట్టు మెరైన్ డ్రైవ్కి వెళ్ళిపోయినాం మేము.
ఫైనలీ ద ట్రిప్ ఈజ్ ఓవర్. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. ఇక్కడ యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ అయింది, అది చాలా సీరియస్ ఇన్సిడెంట్ అనమాట అక్కడ సెక్యూరిటీ వాళ్ళతోని. బట్ నేను మా ఫ్రెండ్ అయితే ఇంత ఘోరంగా నవ్వుకున్నాం అంటే అసలు అక్కడ వాళ్ళందరూ మమ్మల్ని చూసి మేము ఏదో ఫ్రాడ్ చేస్తున్నాం అన్నట్టు అనుకున్నారు కావచ్చు. బట్ ఫైనలీ మంచిగా పోయినాం, ఎంజాయ్ చేసినాం, సేఫ్గా బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసినాం. సో మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయినో నేను ఏం పెద్దగా ఇన్ఫర్మేషన్ చేయలేదు, బట్ ఐ విల్ ట్రై టు నెక్స్ట్ టైం నుంచి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హోప్ఫుల్లీ చూద్దాం నెక్స్ట్ ఎక్కడికి పోతానో, ఏం చేస్తానో, తిరిగి వస్తున్నారా. బై బాయ్, టేక్ కేర్.